హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్బి డాక్టర్ టిప్స్. ఇంతమంది మా ఛానల్ని ఆదరిస్తున్నప్పుడు మా ఛానల్ మీ యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలో తప్పేం లేదని ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేశాం. మరి ఇవాళ మా యొక్క ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఒక మంచి డాక్టర్ టిప్స్ని చూసేద్దాం. ఇవాళ మన టాపిక్ కిడ్నీలో రాళ్ళు. ఈ కిడ్నీలో రాళ్ళు అన్న వెంటనే చాలామంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అయ్యో ఏం చేయాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్తే బాగవుతుంది అని చాలామంది హైరాణ పడిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఈ కిడ్నీలో స్టోన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. మామూలుగానే కొంతమందికి చెకప్కి వెళ్ళినప్పుడు కిడ్నీలో స్టోన్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. దానికి ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని అని అవసరం అయితే లేదు. కొంతమందికి ట్రీట్మెంట్ తీసుకోకుండానే మాయమైపోతూ ఉంటాయి. కొంతమందికి ట్రీట్మెంట్ చక్కగా తీసుకున్నందువలన ఆ స్టోన్స్ అనేటివి పోతూ ఉంటాయి. కానీ కొంతమందిలో ఆ ట్రీట్మెంట్ చేయటం వల్లే ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవాళ మేము మీకు ఆ కిడ్నీ స్టోన్స్ గురించి ఒక క్లారిఫికేషన్ అనే దాన్ని ఇవ్వబోతున్నాం. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ చూసుకుంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. యాక్చువల్గా కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటి? బాడీలో ఉండే వేస్ట్ను మొత్తం కూడా యూరిన్గా బయటకు పంపించడమే. సో అందులో ఒకటి ఏంటంటే కాల్షియం అనమాట. ఈ కాల్షియం అనేది క్రిస్టల్లా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేస్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుందో కొన్ని కాల్షియం ఐటమ్స్ అక్కడే ఉండిపోతాయి. అవి క్రిస్టల్స్గా తయారైపోయి అక్కడే ఉండిపోతాయి. ఒకదాని మీద క్రిస్టల్స్ అలా పట్టడం వల్ల అదొక స్టోన్గా ఏర్పడుతుంది అనమాట. మామూలుగా చూసుకుంటే 5 మిల్లీమీటర్ వరకు ఉన్న క్రిస్టల్ స్టోన్స్కి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. కానీ చాలామంది 3mm 4mm ఉన్నా కూడా ఈ అలోపతి అని, ఆయుర్వేదిక్ అని ఇలాంటి చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మీరు మొట్టమొదటిగా మీ కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసిన వెంటనే ఒక మంచి యూరాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ చేయించుకోవాలా కనుక్కుంటే చాలా మంచిది. అన్నిటికంటే ముందు మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీ కిడ్నీలో స్టోన్ ఉందని తెలుసుకుంటారో వెంటనే ఎక్కువగా వాటర్ తాగండి. ఎప్పుడైతే ఎక్కువగా వాటర్ తాగుతారో అది యూరిన్గా బయటకు ఫ్లష్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్లష్ అయిపోతుందో దాని నుంచి ఈ స్టోన్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. తర్వాత మరొక టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్ ఏందని చూసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్ అనమాట. యాక్చువల్గా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఏంటంటే ఇవి కూడా క్రిస్టల్ లాగా తయారయ్యి కిడ్నీలోకి వెళ్ళి అక్కడ ఆగిపోవడం వల్ల అవి స్టోన్లా తయారవుతూ ఉంటాయి. అసలు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటివి ఎలా తయారవుతాయి? యాక్చువల్గా చూసుకుంటే 70% ఆఫ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ డెడ్ సెల్స్తోనే తయారవుతూ ఉంటాయి. మిగతా 30% వచ్చేసి మనం తీసుకునే నాన్ వెజ్ వల్ల, ఇంకా రిచ్ ఫ్రూట్స్ అని కొన్ని ఉంటాయి కదా, వాటి వల్ల ఇవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్ అంటే ఏంటంటే లైక్ రెడ్ మీట్, చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తినటం వల్ల. రిచ్ ఫ్రూట్స్ అని కొన్ని ఉంటాయి అనమాట, అవి చాలా స్వీట్గా ఉంటాయి తినడానికి. వాటి వల్ల ఏంటంటే కొన్ని యూరిక్ యాసిడ్ సెల్స్ అనేటివి పెరిగిపోవడం వల్ల అవన్నీ కలిసి క్రిస్టల్లా తయారయ్యి అది కిడ్నీలో ఒక స్టోన్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కిడ్నీలో ఇలాంటి యూరిక్ యాసిడ్ స్టోన్ ఉంది అని చెప్తారో వెంటనే ఏం చేస్తారంటే టమాటాలు తినటం, పాలకూరలు తినటం ఆపేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇదైతే చెప్పుకోవడానికి ఒక విధంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోన్ ఉండేవాళ్ళు అలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిదే. కానీ కాల్షియం స్టోన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా పాలకూరలు, టమాటాలు బంద్ చేస్తూ ఉంటారు. కానీ అది వాళ్ళకి అంత మంచిది కాదు. ఎందుకంటే కాల్షియం స్టోన్స్ ఉండే వాళ్ళకి ఈ పాలకూరలు, టమాటాలో ఉండే కొన్ని కాల్షియమ్స్, విటమిన్స్ అవసరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఉండే స్టోన్ ఎలాంటిది అని డాక్టర్ దగ్గర పర్టికులర్గా తెలుసుకున్న తర్వాత మీరు ఫుడ్ ఐటమ్స్ అనేటివి ఫాలో అవ్వండి. యూరిక్ యాసిడ్ స్టోన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా పాలకూరలు, టమాటాలు, రిచ్ ఫ్రూట్స్ అనేటివి అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో కిడ్నీలో స్టోన్ ఉందన్న వెంటనే హైరాణ పడిపోయి భయపడకండి. వెంటనే మీరు ఫస్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకుండే స్టోన్ ఎలాంటిది అని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదు. అలాగే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే సొంత వైద్యాల్ని కొంచెం పక్కన పెట్టి డాక్టర్ మాట వింటే ఎంతో మంచి జరుగుతుంది. ఓకే అండి, మా కార్యక్రమం వల్ల మీ అందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉందని మేము అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాలు మీ విఎస్బి టీవీ మీకోసం తీసుకొచ్చేస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.